హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. ఈ వీడియో చాలా మంది అడుగుతున్నారు. చాలా మంది ఈ బడ్జెట్ వరకు ఏ కారు కొనాలి అడుగుతా ఉన్నారు. ఎక్కువగా అడుగుతున్న వచ్చేసరికి బడ్జెట్ 30 లక్షల లోపు. మాక్సిమం ఇక్కడే 80% బయర్స్ అయితే ఇక్కడే ఉన్నారన్నమాట. 30 లక్షల లోపే కారు కొనడానికి అయితే చూస్తా ఉన్నారు. ఈ వీడియోలో మనం 5 లక్షల నుంచి 30 లక్షల లోపు ప్రెజెంట్ మార్కెట్లో ఉన్న కార్స్ ఏవి బాగున్నాయి వాటి గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు నేను చెప్పే కార్స్ అన్ని పెట్రోల్, డీజిల్ అండ్ సిఎన్జీ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. నేను ఈవీ గురించి మాట్లాడలేదు, వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఈవీస్ కావాలంటే నేను సపరేట్గా చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్రెజెంట్ అయితే మాత్రం మనం నార్మల్గా ఐసీ ఇంజన్స్ ఆప్షన్స్ గురించి మాట్లాడదాం. నాతో పాటు హ్యాండ్సమ్ హంక్ విజార్డ్ కూడా ఉన్నారు. ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ విషయాలు మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఏదైనా మనం కార్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది ఇంజన్ ఎలా ఉంది, అది లాంగ్ రన్ లో ఎలా పర్ఫామ్ చేస్తుంది. రిలయబిలిటీ చాలా ఇంపార్టెంట్. సో ఇంజన్ ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది. నెక్స్ట్ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. సేఫ్టీ ఎలా ఉంది అది కూడా చెక్ చేసుకోవాలి మనం. థర్డ్ వచ్చేసరికి సర్వీస్. కార్ కొన్న తర్వాత ఖచ్చితంగా సర్వీస్ చాలా ఇంపార్టెంట్. సర్వీస్ ఎలా ఉంది, స్పేర్ పార్ట్స్ కాస్ట్ ఎంత ఉంటాయి, ఇవన్నీ మనం చూసుకోవాలి. అండ్ ఫైనల్ గా ఒకవేళ మీరు కార్ తీసేసే వాళ్ళు అయితే ఒక 2 సంవత్సరాలు మీరు ఎక్స్చేంజ్ చేయాలి, అమ్మాలి అనుకుంటే మాత్రం రీసేల్ వాల్యూ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మెయిన్ థింగ్స్ మీరు మైండ్ లో పెట్టుకోవాలి కారు తీసుకునే ముందు. మనం బడ్జెట్ వైజ్ స్టార్ట్ చేద్దాం. బడ్జెట్ ఒకవేళ మీది 5 నుంచి 10 లక్షల లోపు. 5 లక్షల లోపు అయితే కార్స్ మాక్సిమం ఏమి లేవు. 5-6 లక్షల దగ్గర అయితే ఒక కారు ఉంటుంది, ఆల్టో. ఇండియాస్ మిడిల్ క్లాస్ పీపుల్ కి అయితే ఫేవరెట్ కార్ అది, ఎక్కువ అది కొంటుంటారు. అండ్ దీని ప్లస్ పాయింట్ ఏంటంటే మైలేజ్ ఒక 20 పైన అయితే మీకు ఈజీగా అయితే వస్తుంది. 20-24 మధ్యలో మైలేజ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది. ఒక 20 అయినా వేసుకొని 20 మైలేజ్ అయితే ఈజీగా వస్తుంది లీటర్కి. అండ్ దీనిలో K సిరీస్ ఇంజన్ ఉంటుంది. సో మీకు ఇంజన్ రిలయబిలిటీ చాలా బాగుంటుంది, లాంగ్ రన్ లో వస్తుంది బండి. అండ్ ఇంకోటి సిఎన్జీ ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ సిఎన్జీ ఆప్షన్కి వెళ్ళాలని వెళ్ళొచ్చు. అండ్ ఫైనల్గా రీసేల్ వాల్యూ. ఈ కార్ మీరు కొని ఒక 3-4 సంవత్సరాలు అమ్మినా కానీ ఒక 1-2 లక్షలు లాస్ట్కి మీరు అమ్మేయచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్. రీసేల్ వాల్యూ కూడా ఈ కార్కి అయితే ఉంటుంది. దీనిలో ఎస్యూవీ చూడాలనుకుంటే వ్యాగనార్ ఉంటుంది. వ్యాగనార్ కూడా సేమ్ ఇదే మైలేజ్, సేమ్ ఇలానే ఉంటుంది. కాకపోతే కొద్దిగా ఎస్యూవీ టైప్లో ఉంటుంది. చూడడానికి ఎస్యూవీ లాగా ఉంటుంది, అది ఎస్యూవీ అయితే కాదు. అది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. లార్డ్ వ్యాగనర్ అంటారు ముద్దుగా దాని ఫ్యాన్స్ దాన్ని. దీనిలో కూడా సిఎన్జీ ఆప్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వీటిలో మేజర్ మైనస్ ఏంటంటే సేఫ్టీ ఉండదు. కార్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మీరు. సేఫ్టీ 0 అనుకోండి. ఇక బడ్జెట్ లో కాబట్టి మనం అంత మించి ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇవి కొద్దిగా బెటర్ కార్స్, ఎక్కువగా అమ్ముడుపోతున్న కార్స్ కూడా. నెక్స్ట్ ఒకవేళ 8-10 lakhs దగ్గరికి వెళ్తే 8 lakhs దగ్గర 8 lakhs సెగ్మెంట్ లో చూసుకుంటే మనకు ఒక 3 కార్స్ వస్తాయి. టియాగో గానీ, ఐటన్ గానీ, షిఫ్ట్ గానీ, ఈ కార్స్ అన్ని వస్తాయి. వీటిలో ద బెస్ట్ వచ్చేసి సేఫ్టీ వైజ్ చూసుకుంటే టియాగో ఇస్ ద బెస్ట్ ఆప్షన్. లేదు రిఫైన్మెంట్, రీసేల్ వాల్యూ, స్పేర్స్ అవైలబిలిటీ, వీటి పరంగా పోవాలనుకుంటే మీకు షిఫ్ట్ అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది అక్కడ. ఇంకా ఐటన్ విషయానికి వస్తే ఇవి వైబ్రేషన్స్ చాలా లెస్ ఉంటాయి, కొద్దిగా ప్రీమియం ఫీల్ ఉంటుంది, ఇంటీరియర్స్ కూడా చాలా బాగుంటాయి. ఆ సెగ్మెంట్ లో కొద్దిగా ప్రీమియం గా అనిపించాలి కార్ అనుకుంటే మీరు ఐటన్కి వెళ్ళొచ్చు. ఐటన్ దగ్గర 5 సంవత్సరాల నుంచి ఉంది కారు. 30,000 కిలోమీటర్స్ తిరిగింది దగ్గర 30. ఏం ప్రాబ్లమ్స్ లేవు, నడుస్తూనే ఉంది. కాబట్టి వీటి సేఫ్టీ అయితే ఏమి ఉండవు. ఇంజన్ చాలా రీఫైన్డ్ అనిపిస్తుంది. బ్రేకింగ్ చాలా బాగుంటుంది. ఇంజన్ అసలు మీకు సౌండ్ కూడా రాదు. స్టార్ట్ లో ఉన్నా కానీ మీకు కార్ వైబ్రేషన్స్ ఉండవు, అసలు స్టార్ట్ అయిన ఫీల్ కూడా ఉండదు ఫస్ట్ లో. ఇప్పుడు కొంచెం స్టార్ట్ అయినాయి, ఇదిగా 30,000 అయింది కాబట్టి సస్పెన్షన్ ఇవన్నీ పోయినాయి, అవన్నీ మార్పించాలి. కార్ అయితే బాగానే ఉంది ఐటెన్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా ఏంటంటే అన్న ఇవన్నీ 3 సిలిండర్ ఇంజన్స్, 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజన్స్. ఒక్క ఐటెన్ మాత్రమే మనకు 4 సిలిండర్ ఇంజన్ తో వస్తుంది. నెక్స్ట్ ఇంకా మనం సెగ్మెంట్ నెక్స్ట్ కి వెళ్దాం. 10 లక్షల దాకా వెళ్ళగలిగితే మాత్రం బెస్ట్ కార్ ఆ బడ్జెట్ లో 10 లక్షల రూపాయల లోపు ప్రెజెంట్ మార్కెట్ లో ఉంది. నా దృష్టిలో అయితే కైలాక్. కోడా నుంచి ఇదే కార్ మీకు 10 లక్షల రూపాయల లోపు దొరికేది. అది బేస్ మోడలే. టాప్ మోడల్కి వెళ్ళారనుకోండి అంత వర్త్ అయితే అనిపిలా. చిన్న చిన్న ఫీచర్స్ యాడ్ చేశారు కానీ మరీ కాస్ట్ ఎక్కువ పెట్టేశారు. బేస్ మోడల్ అయితే 10 లక్షల రూపాయల లోపే ఉంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్. చాలా మంచి కార్, అది 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. అండ్ జర్మన్ కార్ కాబట్టి మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉండదు. 1 లీటర్ TSI ఇంజన్ తో వస్తుంది. అది మీకు చాలా మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మాన్యువల్కి వెళ్ళారనుకోండి ఇంకా మీరు ఫన్ ఎంజాయ్ చేయొచ్చు కార్ని అయితే. అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మైలేజ్ కొద్దిగా తగ్గుతుంది. ఇవన్నీ కొద్దిగా మైలేజ్ బెటర్ ఇస్తుంది. దీనికంటే ఇది మీకు ఒక 13, 14, 15 ఆ రేంజ్ లో మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కైలాక్ నుంచి మీరు. ఇది నా దృష్టిలో 10 లక్షల రూపాయల్లో బాగా అనిపించిన కార్ నాకు. మేమంటావు సార్, నీకేంది? ఇక్కడ అన్న డ్రైవ్ ఎంతూజియాస్ట్ కాబట్టి అన్న కైలాక్ ని చూస్ చేశాడు. నా పిక్ వచ్చేసి అక్కడ షిఫ్ట్ డిజైర్. ఎందుకంటే ఇప్పుడు డిజైర్ ఇంజన్ చేంజ్ చేశాడు, మోర్ ఎఫిషియన్సీ, ఫ్యూల్ ఎఫిషియన్సీ. మనం మిడిల్ క్లాస్ బడ్జెట్ ఫ్యామిలీ పర్పస్ కి ద బెస్ట్ కారు డిజైర్ కార్ అయితే. 5 స్టార్ రేటింగ్ వచ్చింది ఫస్ట్ టైం మనకు. ఫస్ట్ మారుతి కార్ డిజైర్. రీసేల్ కూడా బాగుంటది. ఇప్పుడు కైలాక్ కంటే మీకు డిజైర్ కే ఎక్కువ రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి కైలాక్ గురించి మాట్లాడుతాం మనం. స్కోడా చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈ సర్వీస్ కాస్ట్ ఎక్కువ అయిపోద్ది, స్పేర్స్ అవైలబిలిటీ ఉండదు, ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు స్పేర్స్ ఏమైనా పోయినా కానీ. దాని గురించి విజార్డ్కి చెప్పాను నేను. కంప్లీట్గా తెలిసిన వాళ్ళు, మన తెలిసిన స్కోడాలో ఉన్న వాళ్ళతో
మొత్తం డేటా తీసుకున్నాడు. ఇప్పుడు మీకు చెప్తాడు సర్వీస్ గురించి. ఇక్కడ ఏంటంటే ఏఎంసీ ప్లాన్స్ అని ఉంటాయి, యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ అని తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు కైలాక్ అయితే 2 years లెక్కన తీసుకుంటారు, అది 16 to 17,000 లెక్కన ఉంది. కుషాక్ గానీ స్లావియా గానీ అనుకుంటే అవి 4 years ప్లాన్స్ కూడా ఉన్నాయి, అవి దాదాపు నీకు 45,000. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను ఇంటర్నల్ సోర్స్ ప్రకారం చెప్తున్నా, మీరు వెళ్తే సర్వీస్ కి అయితే ఛార్జ్ ఏం చేయరు, బట్ ఇంటర్నల్ గా వాళ్ళు ఏంటంటే ఎక్స్టర్నల్ సార్ ఈ టచ్ అప్ ఇస్తాము, ఈ టెఫ్లాన్ కోటింగ్ ఇద్దాము, 16,000 పెట్టి యాన్యువల్ మెయింటెనెన్స్ తీసుకుంటే ఏం ఛార్జ్ చేయరు సర్వీస్ కి. కాకపోతే వాళ్ళు ఎక్స్ట్రా చెప్తుంటారు కదా, కార్ క్లీన్ చేస్తాం, అది చేస్తాం, టెఫ్లాన్ కోటింగ్ అవి ఇవి అని చెప్పి అవన్నీ వద్దని చెప్పండి, అప్పుడు మీకు సేవ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా బడ్జెట్ మనం 10 నుంచి 15 లక్షలకు వద్దాం. 10 నుంచి 15 లక్షల మధ్యలో ఏ కార్స్ బాగున్నాయి? బెస్ట్ అయితే నెక్సాన్ ఒకటి ఉంటుంది, మహీంద్రా నుంచి మహీంద్రా 3XO ఉంటుంది, ఈ రెండు ఎస్యూవీ కేటగిరీలో. అండ్ ఇవి కూడా ఉంటాయి, కియా సోనెట్ కానీ హ్యుండాయ్ వెన్యూ, రెండు ఒకటే. వీటితో కంపేర్ చేస్తే మాత్రం సేఫ్టీ పరంగా ఇవన్నీ కొద్దిగా బ్యాక్ ఉంటాయి నెక్సాన్ వీటితో కంపేర్ చేస్తే. ఇంకా మీరు ఒక డ్రైవింగ్ కోసం చూస్తుంటే మాత్రం, డ్రైవింగ్ ఎంతూజియాస్ట్ అయితే మాత్రం నాకైతే నేను నడిపిన వాటిలో మారుతి నుంచి ఫ్రాన్స్ బాగా నచ్చింది. దానిలో ఒకటి బూస్టర్ జెట్ ఇంజన్ ఉంటుంది, 1 liter ఇంజన్, అది చాలా బాగుంటుంది. మైలేజ్ కూడా బాగా 20 దాకా వస్తుంది. అండ్ హ్యుండాయ్ నుంచి ఎన్లైన్ ఉంటుంది, హ్యుండాయ్ ఎన్లైన్ కూడా ఉంటుంది, DCT గేర్ బాక్స్తో వస్తుంది, అది కూడా 1 liter టర్బో పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. ఇది కూడా డ్రైవింగ్ పరంగా నాకు బాగా అనిపించింది. కాకపోతే దీని మైలేజ్ చాలా తక్కువ వస్తుంది, 10-11 ఆ రేంజ్లో అయితే వస్తుంది. అండ్ ఎన్లైన్లో ఇంకొక మైనస్ ఏంటంటే సస్పెన్షన్ చాలా స్టిఫ్ అయితే ఉంటుంది, చాలా హార్డ్ అయితే అనిపిస్తుంది. స్పోర్ట్స్ థీమ్ కాబట్టి వాళ్ళు తీసుకుంది కొంచెం సస్పెన్షన్ హార్డ్ అయితే చేస్తారు. నార్మల్ i20 మీరు తీసుకుంటే సస్పెన్షన్ కొద్దిగా సాఫ్ట్ ఉంటుంది, ఇది కొద్దిగా హార్డ్ చేసేస్తారు. ఫ్రాన్స్ మాత్రం సస్పెన్షన్ చాలా సాఫ్ట్ అయితే ఉంటుంది, అది కూడా బాగుంది కార్ డ్రైవింగ్ పరంగా. కాకపోతే బెస్ట్ సెల్లింగ్ కార్ అయితే మాత్రం అక్కడ నెక్సాన్. ఏమంటావు? నెక్సాన్ ఈజ్ టాప్ నాచ్ అన్న, ఇంజన్ పరంగా కానీ, మనకు సిఎన్జి వేరియంట్స్ అవైలబిలిటీ కానీ, తర్వాత మనకు స్పేర్స్ అవైలబిలిటీ చూసుకున్నా నెక్సాన్ ఈస్ ద బెస్ట్ చాయిస్. కానీ ఇక్కడ బీట్ చేసే 3XO అని ఉంటుంది, ఫీచర్స్ ఎక్కువ, ఫీచర్స్ ఎక్కువ, అడాస్ ఫీచర్స్ ఎక్కువ వచ్చినాయి. నెక్సాన్ లో కూడా రీసెంట్ గా యాడ్ చేశారు, కానీ కొద్దిగా ప్రైస్ ఎక్కువ అవుతుంది. 3XO లో కొద్దిగా బెటర్ వేరియంట్, అంటే మనకు పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. కాకపోతే 3XO మైలేజ్ నాకు యూజర్స్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మాత్రం వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నంత అయితే రావట్లేదు. వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది అంత, వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది 20, నాకు తెలిసి 10-15 మధ్యలో అయితే వస్తుంది. మరి అంత ఎక్కువ అయితే మైలేజ్ అయితే నేను చూసిన కార్లో రాలేదు, కొంతమంది యూజర్స్ రిపోర్ట్ చేస్తున్న ప్రకారం కూడా రావట్లేదు. ఒకవేళ మీరు 3XO యూజ్ చేస్తుంటే మీకు ఎంత మైలేజ్ వస్తుంది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇవి బెస్ట్ కార్స్ అక్కడైతే. ఇంకా 15 నుంచి 20 లక్షల మధ్యలోకి వెళ్తే మీకు కార్ ఆప్షన్స్ వచ్చేసరికి హ్యుండాయ్ వెర్నా ఒకటి ఉంటుంది, స్కోడా స్లావియా, అదే మీకు వోక్స్‌వ్యాగన్‌లో వర్టుస్ లాగా వస్తుంది. అండ్ థార్ 2 door అక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా కొత్త కార్ ఒకటి వచ్చింది, మారుతి సుజుకి విక్టోరియస్, హోండా సిటీ కూడా వస్తుంది. వీటన్నిటి గురించి చూద్దాం ఇప్పుడు. థార్ 2 door ఒకవేళ మీరు థార్ ఫ్యాన్స్ అయితే మాత్రం వెయిట్ చేయండి, ఎందుకంటే ఏదైతే థార్ రాక్స్లో ఉన్న ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ మీకు ఇప్పుడు బడ్జెట్ కార్ కూడా తీసుకొని వస్తున్నారు. కొత్త వేరియంట్ అయితే రాబోతుంది, బెటర్ కొంచెం వెయిట్ చేస్తే మీకు కొత్త కార్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు వీటి గురించి మాట్లాడదాం. వెర్నా నేను మాక్సిమం డ్రైవ్ చేసాను, వెర్నా డ్రైవ్ చేసి 1.5 liter DCT నేను డ్రైవ్ చేసింది, చాలా బాగుంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది. ఎడాస్ నెక్స్ట్ లెవెల్ పనిచేస్తుంది. ఆ బడ్జెట్లో మీరు ఏ కార్లో ఎడాస్ ఎంత పర్ఫెక్ట్ చూడాల, లెవెల్ 2 అడాస్తో వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ చేశారు, మీరు వెళ్ళి ఒకసారి చూడండి వెర్నా, ఒకవేళ మీకు దగ్గరలో ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా మీకు చాలా బాగా అనిపిస్తుంది. ఒకటే మైనస్ ఏంటంటే మీకు 360 కెమెరాస్ ఉంటుంది, దీనిలో సెన్సార్స్ ఉంటాయి కానీ ఫ్రంట్ ఇవన్నీ మీకు కెమెరాస్ ఉండవు, అదొక్కటి మైనస్. మిగతా అన్నీ ఉంటాయి, ఏ ఫీచర్ అయినా అడగండి దానిలో అన్నీ ఉంటాయి వెర్నాలో. నెక్స్ట్ జర్మన్ కార్ మీరు డ్రైవింగ్ ఇంకా బెటర్గా కావాలి అనుకుంటే మాత్రం స్కోడా స్లావియా కానీ వోక్స్‌వ్యాగన్ వర్టుస్ చాలా బాగా అనిపిస్తుంది. చూడడానికి అయితే నాకు కొంచెం అదే బాగా అనిపిస్తుంది వోక్స్‌వ్యాగన్ స్లావియా కంటే. రెండు ఒకటే ఇంజన్స్ ఉంటాయి, దీనిలో కూడా మీకు 1 liter TSI ఇంజన్ ఉంటుంది, 1.5 liter TSI ఇంజన్ ఉంటుంది. 1.5 liter మీకు DCT గేర్ బాక్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇది కూడా మీకు డ్రైవింగ్ పరంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ ఫీచర్స్ కొద్దిగా తగ్గుతాయి, వెర్నాలో ఉన్న ఫీచర్స్ మీకు దీనిలో ఉండవు. ఎడాస్ ఇట్లాంటివి అయితే ఉండవు, ఫ్రంట్ సెన్సార్స్ కూడా ఉండవు. సో కొంచెం ఇట్లాంటి ఫీచర్స్ అన్ని మీకు తగ్గుతాయి. కాకపోతే డ్రైవింగ్ పరంగా మాత్రం డిసప్పాయింట్ అయితే బాగుంటాయి కార్స్. ఇక్కడ హోండా సిటీ కూడా ఉంటుంది ఈ సెడాన్ వెహికల్ సెగ్మెంట్ లో. కాకపోతే హోండా సిటీ అక్కడ తీసుకోవడం కంటే మీరు హైబ్రిడ్ మోడల్ ఉంటుంది, 24 lakhs ఏమో వస్తుంది. మైలేజ్ కోసం అయితే అది ఆప్షన్ 24 lakhs అలా పడుతుంది, అదొక ఆప్షన్ ఉంది. విక్టోరియస్ ఎందుకు తీసుకుంది మెయిన్ అదే. విక్టోరియస్ లో మీకు స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్ అయితే ఉంది, అండ్ లెవెల్ 2 అడాస్ ఉంటుంది, కొత్త కార్ అది, అండ్ 5 star రేటింగ్ ఉంది. అండ్ ఇది కూడా మీకు స్ట్రాంగ్ హైబ్రిడ్ తో వస్తుంది. ఇది కూడా మీకు మైలేజ్ 24 ఆ రేంజ్ లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా మీకు అదే ప్రైస్ రేంజ్ లో వస్తుంది, 23 లక్షలు 24 లక్షల మధ్యలో ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ వచ్చేస్తుంది. ఆ ప్రైస్ లో ECVT
గేర్ బాక్స్తో. నెక్స్ట్ ఇంకా 20-25 lakh మీ బడ్జెట్ అంత అనుకుంటే, ఒకవేళ మీకు రీసేల్ కావాలి అనుకుంటే అక్కడ బెస్ట్ సెల్ ఇంకా ప్రజెంట్ క్రెటా ఉంటుంది. అది మీకు టాప్ 10 కార్స్ ఉంటుంది ఎవ్రీ మంత్లో, ఖచ్చితంగా టాప్ 3లో అయితే ఉంటుంది. ఇది ఒక్క కారే ఉంటుంది హ్యుండాయ్ నుంచి, కాకపోతే సేఫ్టీ తక్కువ ఉంటుంది. సేఫ్టీ 3 or 4 స్టార్ రేటింగ్ ఉంటుంది. లెవెల్ 2 అడాస్ ఉంటుంది, కానీ సేఫ్టీ రేటింగ్ పరంగా అయితే తక్కువ స్కోర్ చేసింది ఇది. ఒకవేళ మీకు 5 స్టార్ రేటింగ్ కావాలనుకుంటే స్కోడా కుషాగ్, వోక్స్వ్యాగన్ టైగూన్ ఉంటుంది. 7 సీటర్ ఆప్షన్ అయితే మాత్రం స్కార్పియో అన్న ఒకటి ఉంటుంది అండ్ కియా క్లావిస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా 25 to 30 మధ్యలోకి వద్దాం. సో ఇది చాలా కన్ఫ్యూజన్ అనమాట, చాలా ఉంటాయి ఇక్కడ కార్స్. ఇక్కడ నా సజెషన్, ఒకవేళ మీరు 5 సీటర్కి వెళ్ళాలనుకుంటే హ్యారియర్ ఏమంటావు? ఇంకేమైనా ఉన్నాయి? హ్యారియర్ నాకు తెలిసి అక్కడ చాలా బెటర్, సేఫ్టీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీని గురించి సపరేట్ వీడియోస్ కూడా ఉంటాయి మన ఛానల్లో. ఫస్ట్ నేను వేసింది కార్ అయితే అనుకుంటా. అది కొంచెం బెటర్ అనిపించింది నాకు. ఒకవేళ 7 సీటర్కి వెళ్ళాలనుకుంటే XUV700 ఒకటి మంచి ఆప్షన్. ఒకవేళ మీరు ఫ్యామిలీ కోసం చూస్తుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్. చాలా మంది థార్ రాక్స్ కి దీని మధ్య కన్ఫ్యూజ్ అవుతుంటారు. థార్ రాక్స్ ఇది అదే ప్రైస్ లో వస్తూ ఉంటాయి. థార్ రాక్స్ ఎవరైతే ఆఫ్ రోడింగ్ ఎక్కువ కార్ తీసుకెళ్తారో వాళ్ళకి సెట్ అవుతుంది. మీరు షో చేయడానికి, రోడ్ల మీద తిప్పడానికి అయితే అవసరం లేదు. XUV700కి వెళ్ళడం చాలా బెటర్ ఆప్షన్. ఎందుకంటే థార్ రాక్స్ చాలా హైట్ ఉంటుంది కార్, ఎక్కడం కూడా చాలా ఇబ్బంది పడతారు. పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో థార్ రాక్స్ ఎక్కాలంటే చాలా ఇబ్బంది పడతారు. అసలు షోరూమ్కి వెళ్ళి చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇంకోటి బాడీ రోల్ కూడా ఎక్కువ ఉంటుంది థార్ రాక్స్ లో మీకు XUV700తో కంపేర్ చేస్తే. సో రెండిట్లో మాత్రం మీరు పర్సనల్గా ఆఫ్ రోడింగ్ ఎక్కువ చేసే వాళ్ళైతే థార్ రాక్స్కి వెళ్ళండి. లేదు ఫ్యామిలీ కోసం అయితే మాత్రం XUV700కి వెళ్ళడం మంచి ఆప్షన్. అండ్ టాటా సఫారీ కూడా ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. అది కూడా మంచి కార్, అక్కడ 7 సీటర్ ఆప్షన్. అండ్ ఇంకొకటి ఎవరు వీడియోస్లో ఎక్కువ చెప్పరు, బెస్ట్ కార్ నా దృష్టిలో మాత్రం ఆ బడ్జెట్లో, ఒకవేళ మీరు ఫ్యామిలీ కోసం చూస్తుంటే 30 లక్షల దాకా మీరు వెళ్ళగలిగితే కొద్దిగా యాడ్ చేసుకుంటే ఇన్నోవా క్రిస్టా మీకు చాలా చాలా బెటర్ కార్. అది ఇంజన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. డీజిల్ ఇంజన్కి వెళ్ళారు అనుకోండి మీరు, సంవత్సరాల తర్వాత నడుస్తూనే ఉంటుంది అది. అండ్ రీసేల్ వాల్యూ కూడా మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత అమ్మినా కానీ కొనడానికి రెడీగా ఉంటారు. అది చాలా మంచి కార్ ఇన్నోవా క్రిస్టా. అన్న ఇప్పుడు ఇన్ని చెప్పారు కదా, వీటిల్లో మీ పిక్ ఏంటి? ఇప్పుడు ఇన్ని కార్స్ మనం సజెస్ట్ చేసాం, ప్రతి సెగ్మెంట్ లో ఒక 2-3 కార్లు పెట్టాం కదా, సజెస్ట్ చేసాము. బట్ వీటిలో మీ పిక్ చాయిస్? నా పరంగా అయితే ఇంజన్ డ్రైవింగ్ ఎక్కువ ఫోకస్ చేస్తా కాబట్టి నేను 10 లక్షల దగ్గర కైలాక్, 15 లక్షల దగ్గర కంటే నేను 20 దాకా వెళ్తా. వెళ్ళి అది ఉంటుంది కదా వోక్స్వ్యాగన్ వర్టస్ ఒకటి, అది నాకు బాగా అనిపించింది. అక్కడ వెర్నా సార్ తీసుకోరా? వెన్నా కంటే నాకు అది కొంచెం బెటర్ అనిపించింది. అంటే డ్రైవింగ్ పరంగా వెన్నా కూడా మంచి ఆప్షన్. 20-25లో క్రేటానే. 30 దాకా వెళ్తే మాత్రం XUV700. ఇన్నోవా ఉంది కానీ దానిలో ఫీచర్స్ ఏమి ఉండవు, కొంచెం ఫీచర్స్ కూడా కావాలి, అందుకే XUV700. నువ్వు? నా పిక్ అయితే స్విఫ్ట్ డిజైర్ చెప్పావు 10 లక్షలు. డిజైర్ అన్న అక్కడ నెక్సాన్ తీసుకుంటా. నెక్సాన్ 10-15 నెక్సాన్ నాది కూడా నెక్సాన్ నేను తీసుకుంటా. ఇక్కడ నాకు వెర్నా బెటర్ ఆప్షన్. వెర్నా అవును, మంచి కార్ వెర్నా కూడా. క్రేటా చెప్పావు 2025. క్రేటా 2020. ఇక్కడైతే నాకు XUV700 నేను హ్యారియర్ తీసుకుంటా. నీ పర్సనాలిటీకి హ్యారియరే బాగా సెట్ అయింది. మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మనం 5,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తే 5 lakhsకి వెళ్ళిపోతాం. వీడియో మీకు వెళ్ళిపోయింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని షేర్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో విజార్డ్తో కలుద్దాం. అప్పటివరకు సెలవు, బాయ్.